ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో నా ఖర్చు ఫీవా ఈ సంవత్సరంలో నేను ప్రయాణాలు ప్రారంభించినంత మీరు ఎవరు ఇంకా ప్రయాణాలు స్టార్ట్ చేయలేదేమో తిరగడం. దేవుని కృపలో దేవుని కృపలో ఈ యొక్క సంవత్సరంలో గడిచిన వారం రాజ్పేట్ గ్రామంలో ఉండడం జరిగింది. వారం రోజులు అక్కడ ఉన్నాను. యాంథనీ గారు చాలామందికి తెలుసు, ఇక్కడికి వచ్చారు. యాంథనీ గారు చర్చ్ మీద ఒక రూమ్ కట్టాడు. అందరికి ఏం చెప్తాడంటే స్టాన్లీ గారి కోసం కట్టాను అంటాడు. ఆయన కట్టిన ఇంకెవరో ఉన్నారు నాతో అక్కడ వెళ్ళినప్పుడు. విన్నీ మనం వెళ్ళామా కదా? యాంథనీ గారు చర్చ్ మీద ఉన్న రూమ్లో మనం ఉన్నాం, మా ఇద్దరం. నేను వెళ్ళాము అక్కడ ఉంటూ ఆ రాజ్పేట్ గ్రామంలో దేవుని కృపను బట్టి ఒక బోర్ వేయడం జరిగింది. అక్కడ సేవా పరిచర్య జరగాలంటే పాస్టర్ ఉండాలి ఊరిలో, కాబట్టి అక్కడ చిన్నగా పునాది వేయడం జరిగింది. దేవుని కృపలో కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ తిరిగి రావడం. అంతేకాకుండా చాలా దుఃఖకరమైన వార్త ఏంటంటే, నిన్న సాయంత్రం యత్మార్పల్లి గ్రామంలో ప్రశాంత్ యవనస్తుడు, కొంతమందికి తెలుసు, ముందు ఇక్కడ చిన్నప్పుడు ఒక సంవత్సరం మా దగ్గర ఉన్నాడు. అంకుల్ గారు తీసుకొని వచ్చారు బాబుని. వాళ్ళ అమ్మగారు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు కొన్ని నెలల నుంచి. నిన్న రాత్రి వాళ్ళ అమ్మగారు పాపం దేవుని నిద్రించారు. ప్రశాంత్ వాళ్ళ అమ్మ. ఎంతమంది తెలుసు ప్రశాంత్? తెలుసు, చాలామందికి తెలుసు ప్రశాంత్. అందుకే పొద్దున్నే మళ్ళీ ఇందాక యత్మార్పల్లి పోయి వాళ్ళకు ప్రార్థన చేసి ఇందాకే రావడం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి ఏమైనా ఆయన కృప మనకు చాలు. ఆయన కృప మనకు చాలు. జీవితం యొక్క విలువ, దేని విలువ? జీవితం యొక్క విలువ మనము తెలుసుకొని దేవుడిచ్చిన ఈ జీవితంలో దేవుని ఎల్లప్పుడూ స్తుతించే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. గడిచిన సంవత్సరం ఎట్లా అయిపోయిందో అయిపోయింది. అది మన కంట్రోల్లో ఉండిందో, చెప్పండి, కంట్రోల్లో ఉండిందో లేకుండా ఉండిందో అది అయిపోయింది. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన ఈ జీవితంలో మనము ఎల్లప్పుడూ ఎవరిని స్తుతించేలాగా ఉండాలి? ఎవరిని? దేవుని స్తుతించేలాగా ఉండాలి. గడిచిన సంవత్సరంలో ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నాము, ఎన్నో పరిస్థితుల్లో దేవుడు సాయం చేశాడు. కొన్ని పరిస్థితుల్లో చేయలేదేమో, అది ఆ సంవత్సరం కాదు, అది పోయిన సంవత్సరం జరగాల్సింది కాదు. చాలా ప్రార్థన చేసి ఉండొచ్చు, మనం చాలా ప్రయత్నం చేసి ఉండొచ్చు శక్తికి మించి. అది అవ్వలేదు అనుకుంటాం, వదిలేద్దాం. దేని బిడ్డలారా, పోయిన సంవత్సరంలో మనము దేవుణ్ణి స్తుతిస్తా మనము ఎక్కువ సమయం ఉన్నామా, లేదా మన ఇష్టానుసారంగా ఉన్నామో? మన సమయాన్ని మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఒక 30 నిమిషాలు జాగ్రత్తగా వినండి. జీవితము ఒక 5 రూపాయల కాయిన్ లాంటిదో, లేకపోతే 10 రూపాయల నోట్ లాంటిది. మనం ఎట్లయినా ఖర్చు పెట్టుకోవచ్చు. 10 రూపాయల నోట్ ఉందంటే, 10 రూపాయల నోటు, ఈరోజు 10 రూపాయల నోటు దొరకడం చాలా కష్టం. సరే, 100 రూపాయల నోటు. ఈ 100 రూపాయల నోట్ని నేను ఎట్లయినా ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ఒకసారి ఈ 100 రూపాయల నోట్ ఖర్చు పెట్టానంటే, 100 రూపాయలకి ఈరోజు పొద్దున్న 120 రూపాయలకి తేమున్నాడు మణిపూర్ అబ్బాయి. నేను ఆయనకి వెళ్తే 120 రూపాయలు టిఫిన్ తిన్నాం. పొద్దున్న 2 ప్లేట్ పూరి తిన్నాం, వాటర్ బాటిల్ 2 ఖర్చు పెట్టాం. 120 రూపాయలు ఖర్చు పెట్టినాక మళ్ళీ వెనక్కి వస్తాయా? వెనక్కి రావు. ఒకసారి ఇది ఖర్చు పెట్టేసాక మళ్ళీ వెనక్కి రాదు. మన జీవితం కూడా అట్లాంటిదే. మన సమయాన్ని మనం ఎట్లయినా ఖర్చు పెట్టుకోవచ్చు, మన జీవితాన్ని మనం ఎట్లయినా ఖర్చు పెట్టుకోవచ్చు. మనకున్న 24 గంటల్లో మన మైండ్ 12 గంటలు ఆన్ ఉంటుంది అనుకోండి. 12 గంటలు
12 గంటల్లో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండొచ్చు, మనం చేసే పనిలో పని చేయొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఆరాధించవచ్చు దేవుణ్ణి, లేదా గునుగుతూ ఉండొచ్చు, వాళ్ళన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళన్న మాటల్ని అందరు ఇటున్నారా లేదా అందుకే చెక్ చేస్తున్నాను. నాకంటే కలిసిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు. వాళ్ళన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళన్న మాటల్ని మళ్ళీ అవే మనము అక్కడిక్కడ నడిపిస్తూ ఉండొచ్చు. లేదా కొంచెం తెలివిగా ఉన్నామనుకో, పని నాకులాగా తెలివిగా ఉన్నామనుకో, అనకుండా మనం మైండ్ గేమ్ ఆడి మన స్వార్థం కోసం, మన అవసరం కోసం పరిస్థితులను, మనుషులను వాడుకొని మనమేదో చేస్తున్నట్టు చూపించి మనము చేస్తున్నది. హలో బ్రదర్స్, కొంచెం ఫోన్ తక్కువ చూడండి, అక్కడిక్కడ చూడకండి, అందరు అటెన్షన్ ఇటు ఉంచండి. ఇంతకంటే ఇంపార్టెంట్ పని మీకు ఏదైనా ఉంటే మీరు వెళ్ళి చేసుకోండి ప్లీజ్. నేను అటుపోయిన వారం కూడా చెప్పాను, ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఏమైనా ఉంటే మీరు బయటికి వెళ్ళి చేసుకోండి, ఏమనుకోకండి. నేను ఈ మధ్య కొంచెం అట్లా మాట్లాడతాను. ఇంకా మీ టైం వేస్ట్ ఎందుకు, నా టైం వేస్ట్ ఎందుకు? మీకు ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఏదైనా ఉంటే మీరు బయటికి వెళ్ళి చేసుకోండి. పాయింట్ పోయింది. సో మనం ఏ రకంగా ఖర్చు పెట్టచ్చు, కానీ ఒకసారి మన టైం ఖర్చు పెట్టేసాక మళ్ళీ అది వెనక్కి రాదు. నేను మా బాబుతో కూడా పొద్దున్న ఎందుకు నా వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు మధ్యలో వాడు గుర్తొస్తే వాడికి మెసేజ్ చేశాను. మనం ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి. బాబుకి నేను పొద్దున్న మెసేజ్ చేశాను, వాడు నాకు ఆన్సర్ ఇవ్వలేదు ఇంకా. ఓకే, నేను పొద్దున్న 7 గంటలకు ఎప్పుడో చేశాను, ఇప్పుడంటే చర్చిలో ఉంటాడు. మనం ఒకసారి అనేసిన దానికి మనము సంతోషంగానే ఉండాలి, లేదా అన్నదానికి మనం బాధపడాలి, లేదా క్షమించమనన్నా చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్పాల్సి వస్తుంది? క్షమించమనన్నా చెప్పాల్సి వస్తుంది. లేదా అన్నది కప్పిపెట్టుకోవాలనుకుంటే, నా మీద ఉదాహరణ చెప్తాను. నేను ఏదైనా అన్నాను అనుకోండి సలోమి గారి గురించి మీతోటి, నేను మళ్ళీ అది కప్పిపెట్టుకోవడానికి నేను మళ్ళీ సైదాకి ఫోన్ చేసి, సైదా అక్కకి నేను అడిగితే నేను ఇట్లా అనలేదని చెప్పు, లేకపోతే నేను ఇట్లా అన్నానని చెప్పు, కొంచెం ఏదో మేనేజ్ చేయి, ఏదో కవర్ చేయి, నేను ఇట్లా అనలేదని చెప్పు. అంటే నేనేమంటున్నానంటే, మనం ఒకసారి అనేసాక సంతోషంగానే ఉండాలి అన్నదానికి, మనం చేసిన దానికి, లేదా బాధపడాలి, క్షమించమని అడగాలి, సారీ అన్న చెప్పాలి, లేదా చేసిన దాన్ని కప్పిపెట్టుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి, లేదా నాలాగా ఇంకా తెలివిగా ఉంటే ఎదిరిచ్చన్న మాట్లాడి అవతలో నోరు మూసేయాల్సి వస్తుంది. మై పాయింట్ దిస్ మార్నింగ్ ఈజ్, ఈ ఉదయకాల సమయంలో నేను ఏం చెప్తున్నానంటే, మనం ఏ రకంగా ఖర్చు పెట్టుకోవచ్చు మన టైంని, మన జీవితాన్ని, మన ఆలోచనని. నిజాలు చెప్తూ, ప్రోత్సహిస్తూ, అవతలని నిలబెట్టచ్చు. అన్ని రకాల పరిస్థితులు ఉంటాయి మన లైఫ్లో. జరిగిన పరిస్థితిలో మనము ఏ రకంగా స్పందించవచ్చు, కానీ అది ఒకసారి మన జీవితంలో మనకు దేవుడిచ్చిన టైంని మనము ఖర్చు పెట్టేసుకున్నాక, సమయం గడిపేసాక, అన్నాకో చేసేసాక మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము. మరియా యొక్క జీవితాన్ని మనం చూస్తే, బైబిల్లో ఉన్న మరియా, యోసేపు మరియా, యేసుప్రభు యొక్క తల్లిదండ్రులు, మరియా యొక్క జీవితాన్ని మనం చూస్తే, క్రిస్మస్ దినాల్లో నుంచి వస్తున్నాం కాబట్టి మరియా యొక్క జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆమెకి లోకరీతిగా వచ్చింది అవమానం. కన్యక అయిన మరియా ఆమె యొక్క జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆమె ఏం చేస్తుంది? ఆమెకు ప్రదానం చేయబడిన మరియా ఆమె జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆమె జీవితాన్ని ప్రారంభిస్తున్న మరియకి దూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు దేవుని చేత కృప పొందిన దాని అంటే, అమ్మా ఎంత మంచి భాగ్యం రా బాబు అనుకుందేమో ఫస్ట్. తర్వాత నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అనగానే, వాయమ్మో ఇదొద్దు, నీకు దండం పెడతా, ఇంకెవరికైనా ఇచ్చే, ఇది అనలేదు మరియా.
దయచేసి నన్ను వదిలేసేయి, నేను భరించలేను, ఇది వద్దు, మా ఆయన నాకుంటే చాలు అని అనలేదు. కానీ ఆ అవమానమును ఆమె కడుపులో పెట్టుకొని, నీ మాట చెప్పు అవునుగాక, ఏమన్నది, నీ మాట చెప్పు అవునుగాక అని అనడంలో దేవుని బిడ్డారా, ఆమె ఆ అవమానంని ఆమె లోపల దాచిపెట్టుకోగలిగింది. కాబట్టి దాచిపెట్టుకొని దేవుని బిడ్డారా, ఆమె దేవుని యొక్క కార్యము ఆమె జీవితం ద్వారా దేవుని యొక్క గొప్ప వాగ్దానము నెరవేర్చబడేలాగా ఆమె యొక్క జీవితంలో ఆమె ఓపిక పెట్టి ఆ అవమానాన్ని కడుపులో పెట్టుకుంది. కాబట్టి అది ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. నేను బిడ్డారా, కనుక ఈ నూతన సంవత్సరంలో నీ ఆలోచనలు, నీ పరిస్థితులు, మన పరిస్థితులు ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి. కొన్ని మన కంట్రోల్లో ఉండవు, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. మన లైఫ్లో కొన్ని పరిస్థితులు కంట్రోల్లో మనం చేసుకోగలచ్చు, కానీ మనం అది సరిగ్గా హ్యాండిల్ చేయనందుకు, మనం సరిగ్గా కొన్ని పరిస్థితుల వలన హ్యాండిల్ చేయనందుకు మన ఇది కనెక్ట్ కాక, కొన్ని పరిస్థితుల్లో మనం తగ్గించుకోలేకో, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో మనకు అవగాహన లేకో మనం అనుకున్న విధానమే రైట్ అనుకొని మనం చేసుకున్న పరిస్థితుల వలన కొన్నిసార్లు పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఏది విత్తుతామో, తెలిసి విత్తినా కోస్తాము, తెలియక విత్తినా కోస్తాం. విత్తిన దానికంటే ఎక్కువ కోస్తాం. కనుక దేని బిడ్డారా, ఈ 2024 సంవత్సరంలో మరియ యొక్క జీవితాన్ని మనం ఆలోచించుకుంటే ఒకసారి, దేని బిడ్డారా, ఆమె దేవుని యొక్క వాగ్దానము ఆమె జీవితంలో నెరవేర్చబడ్డానికి, వాళ్ళ కుటుంబంలో, మరియా యోసేపు వాళ్ళ యొక్క కుటుంబంలో దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడ్డానికి లోకరీతిగా వాళ్ళు అవమానము తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. దేని బిడ్డారా, లోకరీతిగా వాళ్ళకి అవమానం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. యోసేపుకు కూడా అవమానమే. ప్రదానం చేయబడినని మరియ ఏమో అట్లుందని అనేటోళ్ళు చాలామంది ఉండుంటారు. యోసేపుని చాలామంది ఉండుంటారు. కానీ దేని బిడ్డారా, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు ఆ పరిస్థితిలో వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడి, వాళ్ళకు బాధపడే పరిస్థితి అయినా, అవమానపడే పరిస్థితి అయినా, వాళ్ళు దేవునికి అనుకూలంగా వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కనుక దేని బిడ్డారా, వాళ్ళు ఈ యొక్క భూజనాంగం అంతటికి కూడా, మానవ జాతి అంతటికి కూడా వాళ్ళు ఆశీర్వాదకరంగా అయ్యారు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో మనం ఒకసారి చూసినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13, 14. వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. దేని బిడ్డారా, యేసు ప్రభు యొక్క జన్మం తర్వాత ఒకరోజు దూత మళ్ళీ యోసేపు కనపడుతుంది. ఎవరికి? యోసేపు కనపడి, ఇక్కడ చూడండి, ఇంకా చదవకండి, ఇక్కడ చూడండి, చదవకండి, నేను చెప్తాను కథ. ఎందుకంటే మళ్ళీ మీరు చదవడం మొదలెడితే మరి ఇది వినలేరు. యోసేపు నాకు కనపడి స్వప్నమందు ఏమంటుంది, లేచి నువ్వు శిశువుని తల్లిని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళిపో, ఎందుకంటే హేరోదు రాజు శిశువును చంపాలని చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? శిశువును చంపాలని చూస్తున్నాడు. కాబట్టి నువ్వు తల్లిని శిశువుని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళిపో అంటే రాత్రి ఎప్పుడు?
రాత్రి లేపి నడవండి అంటే ఇంట్లో ఏడికి అంటాం, ఫస్ట్ ఎందుకు అంటాం, రెండోది ఇప్పుడు అవసరమా, నీకు పని చేస్తే లేదు, పొద్దుగాలు చూసుకుందామంట. ఈరోజు చిన్న 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 మాట అంటే దానికి 3 క్వశ్చన్లు వస్తాయి. ఎందుకు చేయమో, ఎందుకు చేయలేమో కారణాలు చెప్పుకుంటాం ఈ రోజుల్లో. కానీ నేను బిడ్డారా, యోసేపునకు కలలో దూత, నువ్వు లేచి తల్లిని శిశువుని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపో, ఎందుకంటే శిశువుని చంపాలని చూస్తున్నాడు అనగానే ఆ రాత్రి యోసేపు తల్లిని పిల్లోని తీసుకొని ప్రయాణమై ఐగుప్తుకు వెళ్ళిపోతాడు. నేను బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క దైవికమైన కాపుదలను మనము చూస్తుంటున్నాం. దేవుడు మానవుణ్ణి ప్రేమించి శరీరధారి అయి కొన్ని రోజులు ఈ భూమి మీద ఉండడానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని రక్షించడానికి దేవుడేసిన ప్లాన్, ఆ ఉద్దేశమును సాతానుడు ఏదో రకంగా దాన్ని నాశనం చేయాలని చూస్తున్న సాతాను యొక్క ఉద్దేశంను గుర్తుపట్టి దేవుని యొక్క దూత యోసేపుతో మాట్లాడినప్పుడు యోసేపు ఐగుప్తునకు ప్రయాణమై వెళ్ళడం చూస్తుంటాం. అంటే మరియా యోసేపు వాళ్ళకున్న బాలుడైన యేసయ్య పట్ల, బాలుడు పట్ల ఒక కాపుదలను మనం చూస్తుంటున్నాం. ఏం చూస్తుంటున్నాం? కాపుదల, డివైన్ ప్రొటెక్షన్. ఆ కాపుదల మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు వాళ్ళని దర్శనం మందు దూతను పంపించి మాట్లాడి వాళ్ళని ఐగుప్తుకు వెళ్ళమన్నాడు. దేని బిడ్డారా, మరియకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఏమని, సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిష్యుడు పరిశుద్ధుడై పుడతాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆ వాగ్దానమును మరియకు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానమును మరి వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ గుర్తు చేస్తాడు వాళ్ళకి. ఎవరి ద్వారా గుర్తు చేశాడు? ఎప్పుడైతే యేసు ప్రభుని యెరూషలేమునకు తీసుకొని వెళ్ళారో, ఫస్ట్ వారం వాక్యం చెప్పాను నేను, సిమియోను ప్రవచిస్తాడు. ఎవరు ప్రవచిస్తాడు? సిమియోను ప్రవచిస్తాడు. ప్రవక్త అయిన సిమియోను, ఇశ్రాయేల్ యొక్క రక్షణను చూస్తున్నాను నేను, అన్యజనులకు వెలుగును చూస్తుంటున్నాను అని సిమియోను ప్రవచిస్తాడు. మరియ చెప్పలేదు. మరియ చెప్పిందా? చెప్పలేదు. మరియకి దేవుడు చెప్పిన వాగ్దానమును, బాలుడైన యేసు ప్రభు యొక్క జన్మములో ఉన్న ప్రత్యేకతను, మరియకి చెప్పిన యొక్క మాటలు, యేసు ప్రభుని ఎప్పుడైతే మందిరంలోనికి యెరూషలేములోనికి తీసుకొని వెళ్తాడో సిమియోను ప్రవచనం చెప్తాడు. ఆ ప్రవచనము సిమియోన్ ద్వారా చెప్తాడు. సిమియోన్ చెప్పడమే కాదు, మళ్ళీ ఇంకొక విధవరాలు, అన్న అనే విధవరాలు ఉంటుంది. విధవరాలు కూడా ఆమె ప్రవచిస్తుంది. అనేకులకు రక్షణగా, వెలుగుగా ఈ యొక్క బాలుణ్ణి నువ్వు నిలబెడుతున్నానికి వందనాలని ఆమె ప్రవచనం చెప్పినప్పుడు, దేని బిడ్డారా, మరియ యొక్క హృదయంలో ఏం దూసుకొని వెళ్ళిపోతుందంట? ఏమని రాసింది? ఒక ఖడ్గము దూసుకొని వెళ్ళినట్టు రాసినది. దేవుని యొక్క వాగ్దానము మరియ యోసేపులకు దేవుడు చేసినప్పుడు, ఆ వాగ్దానాన్ని ప్రవక్త అయిన సిమియోన్ ద్వారా అది మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఆయన యొక్క వాగ్దానంను గుర్తు చేశాడు. వాగ్దానంను గుర్తు చేయడమే కాదు కానీ, ఆ వాగ్దానము గుర్తు చేయడం వలన మరియ యోసేపులను ఏం చేశాడు? ఇంకా బలపరిచాడు. బలపరిచాడు. ఎందుకంటే వాగ్దానం ఇంత పెద్దది, వాగ్దానమేమో అందనిది, అవమానమేమో భరించలేనిది. ఈ భరించలేని అవమానంలో దేవుని యొక్క వాగ్దానమేమో నెరవేరుతుందా లేదా, ఇది అవుతుందో లేదో, నా కొడుకు పుట్టినోడు మంచిగా ఉంటే చాలు, మంచిగా ఆరోగ్యంగా ఉంటే చాలు, ఇంజనీర్ అయితే చాలు, సైంటిస్ట్ అయితే చాలు. ఆ రోజుల్లో కార్పెంటర్ పని ఫేమస్. కార్పెంటర్ అయితే చాలు అనుకున్నదేమో మరియా. కంటేను పిల్లరా, ఆ వాగ్దానాన్ని మరియా హృదయంలో స్థిరపరచడానికి మరియకు గుర్తు చేశాడు, మరియని ప్రోత్సహించాడు. అంతేకాదు, దేవుని యొక్క వాగ్దానాన్ని
వాళ్ళ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు వాళ్ళని కాపాడుతున్నట్టు కూడా మనం చూస్తుంటున్నాం. ఏం చేశాడు దేవుడు? ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అందుకే వాళ్ళని ఐగుప్తునకు వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తునకు వెళ్ళమన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు చేసిన వాగ్దానములు ఎన్నో ఉన్నాయి. ఎంతమంది వాగ్దానం తీసుకున్నారు? 31, 31st నైట్, జనవరి 1st చేయలేపండి. ఎంతమంది తీసుకున్నారు వాగ్దానం? లేపరు. ఇట్లా అన్నారు. ఏమన్నా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం, ఏం అడగా, దాని గురించి ఏం అడగా. వాగ్దానం తీసుకున్నాం. పోయిన సంవత్సరం తీసుకున్నాం. ఆ తీసుకున్న వాగ్దానాల కంటే దేవుని యొక్క వాక్యంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు రోజు ఒక వాగ్దానం ఇచ్చే దేవుడు మనకి. దేని బిడ్డారా, ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాపాడుతూ వస్తున్న దేవునికి ఈ నూతన సంవత్సరంలో దేని బిడ్డారా, నువ్వు ఆ దేవుని యొక్క కాపుదల మీద ఆధారపడి ఉందామనుకుంటున్నావా? జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క కాపుదల మీద ఆధారపడి ఉందామనుకుంటున్నావా, లేదా మన స్వబుద్ధిని ఆధారం చేసి ఉందామనుకుంటున్నావా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో అంటాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో అంటాడు. జ్ఞాని అయిన సొలొమోన్ గారు అంటాడు, ఏమంటాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. బిడ్డారా, ఈ నూతన సంవత్సరంలో మరియా యోసేపును శిశువును హేరోదు రాజు నుంచి కాపాడిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకు తోడుగా ఉండాలంటే 2024వ సంవత్సరంలో ఆ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడాలి. మనల్ని ఏం చేయాలి? కాపాడాలి. మంచి నుంచి చెడు నుంచి కాపాడాలి. దూత యోసేపుకి చెప్పింది, నువ్వు వెళ్ళిపో బాలుని తీసుకొని, ఎందుకంటే హేరోదు రాజు చంపడానికి చూస్తున్నాడు. అంటే అక్కడే ఉంటే కాపాడలేడా దేవుడు? హలో బ్రదర్ రాము, మనకు వచ్చే ఆలోచన ఏంటి? అక్కడే ఉంటే కాపాడలేడా దేవుడు? ఎక్కడున్నా కాపాడగలడు. కానీ దేవుని యొక్క మాటకు లోబడి వెళ్ళమన్నప్పుడు యోసేపు మరియా బాలుని తీసుకొని వెళ్ళాడు. ఆ రకమైన కాపుదల దేవుడు చెప్పాలి మనకు. కొన్నిసార్లు మనల్ని అక్కడ పొమ్మంటాడు, మనం పోవాలంతే. అక్కడ నిలబడకూడదు. కొన్నిసార్లు మనం నిలబడి ఏదో చేద్దామని చూస్తే పప్పులో కాలేస్తాం. మనము ఆ పరిస్థితుల్లో, కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చిన పరిస్థితుల్లో మనం ఏదో చేద్దామని మనము ముందుకెళ్తే మనం పప్పులో కాలేస్తాం. దాని నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. ఆ రకంగా మనము మన సొంత ఆలోచనతో ఉందామనుకుంటున్నామా? అందుకే సామెతల్లో అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న, సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాను, ఎవరినందు నమ్మిక ఉంచాలి? యెహోవా యందు నమ్మిక. మన క్రియల రూపంలో మన ప్రాక్టికల్గా ఈ 2024వ సంవత్సరంలో మనము దేవుని మీద ఆధారపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2023వ సంవత్సరంలో జరిగిన పరిస్థితులు, అవే పరిస్థితులు మనకి సంవత్సరము జరగకుండా ఉండాలంటే, అంటే నెగిటివ్గా అయ్యే సవాలుల్లో మనం ఉండకుండా ఉండాలంటే, నిన్నటి వరకు 2023 కాదు, నిన్నటి వరకు జరిగిన పరిస్థితులు జరగకుండా ఉండాలంటే దేని బిడ్డారా, మనము మన జీవితంలో దేవుని మీద ఆధారపడడం మనము నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితంలో మనము దేవుని యొక్క కృపను అనుభవిస్తాం. మనుషుల నుంచి, పరిస్థితుల నుంచి ఏ రకమైన పరిస్థితి వచ్చినా, ఏ రకమైన మాటలు వచ్చినా, ఏ రకమైన సందర్భాల్లో మనం స్పందించే విధానం ప్రాముఖ్యమైనది. our response to situations in our life is very important. How we respond to the situations in our life is very important. Then బిడ్డారా, ఈ 2024వ సంవత్సరంలో దేవుని యొక్క డివైన్ డైరెక్షన్, ఆ దైవికమైన కాపుదలలో మనం ఉండాలనుకుంటున్నామా? అది కావాలా మనకి? ఏ రకంగా మనం ఉండాలనుకుంటున్నాం? ఈ 2024వ సంవత్సరంలో దేవుని యొక్క ఆ కాపుదల, ఆ నడిపింపు, దేవుని యొక్క కాపుదలలో దేవుని యొక్క నడిపింపు మనకు రాకపోతే దేని బిడ్డారా,
మనము మనము చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. 2023లో ఉన్న పరిస్థితులే మన జీవితంలో మళ్ళీ సంభవించే పరిస్థితి మనం తెచ్చుకుంటాం. లేదా నిన్నటి వరకు మన జీవితంలో, ఈ చర్చికి వచ్చే ముందు వరకు మన జీవితంలో జరిగిన పరిస్థితులు మనం సంభవించుకుంటాం, మన జీవితంలో సంభవించే అవకాశం ఉంటుంది. కానీ దాని నుంచి మనము బయటకు వచ్చి దేవుని బిడ్డారా, ఏ పరిస్థితిలో అయినా మనం దేవుని యొక్క కాపుదలను మనము యోసేపు మరియమ్మ పొందుకున్నట్టు ఈ సంవత్సరం మనము పొందుకోవాలని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అది బయట నుంచి రాదు, ఎవరి నుంచో రాదు. ఎవరి నుంచో వస్తే చాలా సంతోషం, కానీ బయట నుంచి వచ్చేదానికంటే మన లోపల నుంచి దేవుడు మనకు ఒక నడిపింపును, ఒక డైరెక్షన్ మన జీవితంలో 2024 సంవత్సరంలో మనం పొందుకోకపోతే దేవుని బిడ్డారా, లైఫ్ విల్ బి మోర్ ఛాలెంజింగ్ అని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. వి డోంట్ నో హౌ దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి. ఈ సంవత్సరం ఎట్లుంటుందో మనకి తెలీదు. ఇంతవరకు అందరికి మంచిగా ఉంటే చాలా సంతోషం. ఇంతవరకు ఇప్పుడు వరకే స్టార్టింగ్, డేట్ ఎంత 21. ఈ 21 లోపే కొన్ని సవాళ్ళు ఎదుర్కొని ఉంటే దేవునికి స్తోత్రం. అంటే మనం దేవుణ్ణి స్తుతించే వారంగా, మనం మార్చబడే వారంగా మనం అవ్వాలి. దేవుణ్ణి మనము స్తుతించే వారంగా మనము మార్చబడినప్పుడు మరియా యోసేపు వలె ఏ అవమానం వచ్చినప్పటికీ మనం అది కడుపులో పెట్టుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వారంగా మనము మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన మార్చబడిన రోజు దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో చూస్తాం. ఏ ఛాలెంజ్ కూడా, ఏ సవాలు కూడా ఈ సంవత్సరంలో కష్టమైనది కాదు. హల్లెలూయా. మనం వీ కెన్ ఫేస్ టుమారో. మన జీవితంలో ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మెనీ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. వాటికి మనం ప్రార్థన చేసుకున్నందుకు ఇంతవరకు మన జీవితంలో చిన్నప్పటి నుంచే కానీ, యంగ్ ఏజ్ నుంచే కానీ, దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచే కానీ, నమ్ముకోక ముందే కానీ, ఇప్పటి వరకు మన జీవితంలో ఉన్న ఎన్నో పరిస్థితుల్లో మనం ఈ 2 చేతులు దండం పెట్టి దేవునికి ప్రార్థన చేసినందుకు, ఏదో రోజున మనము కన్నీటి ప్రార్థన చేసినందుకో, మూలకుండి ప్రార్థన చేసినందుకో, రాత్రంతా ప్రార్థన చేసినందుకో, మనము దేవునితో గోజాడి మన పరిస్థితుల్లో మనము ప్రార్థన చేసినందుకు దేవుడు ఏదో స్టేజ్లో మన లైఫ్లో వచ్చి మన పరిస్థితిని మార్చాడు, మనకు సహాయం చేశాడు. అవునా అండి? హల్లెలూయా. చేశాడా? చేశాడు. చేసినందుకే ఈరోజు నువ్వు నేను ఈ స్థితిలో ఉన్నాం. ఈరోజు నువ్వు నేను ఈ స్థితిలో ఉన్నాం. దేని బిడ్డారా, ఏదో ఒక స్టేజ్లో మన లైఫ్లో ఏదో పరిస్థితుల్లోనో, లేకపోతే ఏ రకమైన సిచ్యువేషన్లోనో మనం దేవునికి దండం పెట్టి మనస్ఫూర్తిగా దేవునికి సంవత్సరాలు ప్రార్థన చేసామో, గంటలు ప్రార్థన చేసామో, కానీ ఏదో రోజు దేవునికి మనం దండం పెట్టి ప్రార్థన చేసినందుకు దేవుడు ఆ రోజు మన ప్రార్థన ఏది మనకు సహాయం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనము అది అనుభవిస్తూ మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఈరోజు ఈ స్థితిలో ఉన్న నువ్వు నేను మళ్ళీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, సొంత తెలివితేటలను ఆధారం చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటున్నామా? మన మాటలు, మన ప్రయత్నాలు, మన ఆలోచనలు లోకరీతిగా ఒకవేళ వెళ్ళిపోతున్నాయా ఒకసారి పరీక్షించుకొని ఉదయకాల సమయన నేను దేవుని యొక్క సన్నిధి నుంచి మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, మరియా యోసేపుకి దేవుడిచ్చిన డివైన్ ప్రొటెక్షన్, కాపుదల ఈ 2024 సంవత్సరంలో మనము దినదినము పొందుకోవాలంటే మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తనలు, దేవుని బిడ్డారా, స్వబుద్ధిని ఇందాక చదువుకున్న సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చదువుకున్నట్టు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినట్లయితే మన యొక్క జీవితంలో మనము మన ప్రవర్తన అంతటిలో మనము ఒప్పుకున్నట్లయితే అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడంట. హల్లెలూయా. దాని బిడ్డారా, ఇక్కడి నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఆ టర్నింగ్ వరకే రోడ్ కనపడుతుంది మనకి. అవునా అండి? టర్నింగ్ తర్వాత రోడ్ కనపడదు, కానీ తెలుసు మెయిన్ రోడ్కి వెళ్ళిపోతామని మాత్రం తెలుసు. మన జీవితంలో కూడా అంతే. అన్ని టర్న్స్ మనకు కనపడవు. ఈరోజు అన్ని మెలకులు మన జీవితంలో కనపడవు.
కానీ మనం ముందుకెళ్ళాలి వెళ్తాము అన్న యొక్క నమ్మకము, మన మార్గం అంతటిలో ట్రాఫిక్ జామ్స్ లేకుండా దేవుడు కాపాడాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ఉంటే నష్టపోతాము. ఆ దేవుని మీద ఆధారపడితే మరియా యోసేపు జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని సిమియోన్ ద్వారా జ్ఞాపకం చేశాడు, హన్న ద్వారా జ్ఞాపకం చేశాడు, ప్రోత్సహించాడు. మరియా గర్భం ధరించగానే ఆమె పరిగెత్తుకొని ఎవరి దగ్గరికి వెళ్ళింది? బైబిల్ నాలెడ్జ్ 0 అయిపోతుంది. నేను అన్న మాటలు గుర్తుంచుకోమంటే 30 సంవత్సరాలు గుర్తుంటాయి. మీరు అన్న మాటలు నాకు గుర్తుంచుకుంటే 30 సంవత్సరాలు గుర్తుంటాయి. ఎన్ని సంవత్సరాలు మీరు అన్న మాటలు నాకు గుర్తుంచుకోవడానికి 30 సంవత్సరాల తర్వాత కూడా గుర్తొస్తాయి. కానీ దేవుని బిడ్డారా, దేవుని జ్ఞానం తగ్గిపోతుంది. మరియా ఎవరి దగ్గర పరిగెత్తింది? ఎలిజబెత్ దగ్గరికి పరిగెత్తింది. ఎలిజబెత్ దగ్గర పరిగెత్తి ఆమె పరిస్థితి చెప్పుకునేది. ఏమేమి చెప్పుకున్నదో అంత రాయట్లేదు, కానీ డీటెయిల్గా చెప్పుకొని ఉంటుంది. కానీ చెప్పుకున్న దాన్ని అంతట్లో ఎలిజబెత్ అంటే, అరే నువ్వే కాదమ్మా కడుపుతోటున్నది, నేను కూడా వృద్ధాప్యంలో కడుపుతోటున్నా అని చెప్పి ఎలిజబెత్ మరియని ప్రోత్సహించింది. ఏం చేసింది? మరియని ప్రోత్సహించింది. షీ ఎన్కరేజ్డ్ హర్. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానం చేశాడు. దేవుడు చేసిన వాగ్దానాలను నాలాటోళ్ళ వలన, అమ్మగారులాటోళ్ళ వలన, ఇంకెవరి వలనో చాలామంది ద్వారా దేవుడు చేసిన వాగ్దానాలు నీకు గుర్తు చేశాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీకు గుర్తు చేశాడు. ఎన్నో రకాలుగా నిన్ను ప్రోత్సహించాడు. ఎన్నో రకాలుగా మనల్ని ప్రోత్సహించాడు. మన పరిస్థితుల్లో మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని సహాయం చేయడానికి వచ్చాడు. సహాయం చేసిన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టి సొంత తెలివితేటల మీద ఆధారపడదాం అనుకుంటున్నావా? లేదా దేవుని బిడ్డారా, ఈ నూతన సంవత్సరంలో ఆ దేవుని యొక్క కాపుదల కోసం నువ్వు కనిపెడదాం అనుకుంటున్నావా? మరియా యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క కాపుదల కోసం వాళ్ళు అర్ధరాత్రి లెగిసి పిల్లోని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోమన్న పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు దేవుని బిడ్డారా వాళ్ళు బయలుదేరి వెళ్ళినట్టు మనం చూస్తుంటున్నాం. ఆ రకమైన ఆ అనుభవంలో నుంచి మనం రావాలని ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనం ఎదుర్కోబోయే పరిస్థితుల్లో మనము ఈ నూతన సంవత్సరంలో ఎదుర్కోబోయే పరిస్థితుల్లో, ఈ రోజు నుంచి మనం ఎదుర్కోయే పరిస్థితుల్లో మరియా యోసేపు లాంటి ఆ అనుభవంతో మన జీవితాలను మనం నింపుకోవాలి. ఆ దేవుని యొక్క డివైన్ డైరెక్షన్, ఆ కాపుదల, ఆ నడిపింపు మనం పొందుకుంటున్నామా? ఎంతమంది పొందుకుంటున్నాం? దేవుని యొక్క నడిపింపు మనం పొందుకుంటున్నామా? లేకపోతే సొంత తెలివితేటలతోనే మనం ప్రయత్నాలు చేస్తుంటున్నామా? దేని బిడ్డారా, ఈ లోక ఆశలు, లోక అలవాటులు, పరిస్థితులు అవే మనకు ప్రాముఖ్యంగా మనం పెట్టుకున్నట్లయితే అవన్నీ కూడా మనల్ని దేవుని చిత్తము నుంచి, దేవుని యొక్క ఉద్దేశం నుంచి మనల్ని దూరం చేసేస్తూ ఉంటుంది. ఏం చేస్తాయి? మనల్ని దూరం చేస్తాయి. ఈ లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కమిట్మెంట్స్, ఆశల కంటే ఎక్కువ నేను చెప్తాను కమిట్మెంట్స్. ఈ మధ్య ఆశల కంటే కమిట్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. ఈఎంఐలు ఎక్కువైపోతున్నాయి, వేరే పేమెంట్స్ ఎక్కువైపోతున్నాయి, పిల్లల విషయంలో ఎక్కువైపోతున్నాయి, పరిస్థితుల వలన వస్తున్న ఛాలెంజెస్ అవన్నీ ప్రాముఖ్యంగా మనం పెట్టుకున్నట్లయితే మనము దేవుని యొక్క ఉద్దేశం నుంచి, దేవుని యొక్క చిత్తము నుంచి మనము దూరమైపోయే వారంగా అయిపోతుంటున్నాం. కానీ ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, మనం దేవుణ్ణి వెతికినట్లయితే, దేవుని యొక్క నడిపింపు కోసం మనం నిలబడ్డట్లయితే, దేవుని యొక్క నడిపింపు కోసం మనము ప్రయాసపడినట్లయితే, దేవుని బిడ్డారా దేవుడు మనకు కావాల్సినవి ఇవన్నీ కూడా దయచేస్తాడని నేను ఉదయకాల ప్రోత్సహిస్తున్నాను. మీకున్నటువంటి ఖర్చులే నాకు ఉన్నాయి, మాకు ఉన్నాయి, మనందరికి అట్లాంటివే ఉన్నాయి. కానీ ఆ ఖర్చుల్లో, ఆ అవసరాల్లో, ఆ పరిస్థితుల్లో మనం ఎక్కడ ఆనుకుంటున్నాము? దేని మీద ఆధారపడుతుంటున్నాము? మన తెలివితేటల మీద ఆధారపడుతున్నామా? సొంత బుద్ధి మీద ఆధారపడుతుంటున్నామా? మన భుజబలం మీద ఆధారపడి, మన పని ఇచ్చిన వాళ్ళ మీద ఆధారపడి, వాళ్ళని నమ్ముకొని వాళ్ళకు మనం ప్రాధాన్యత ఇస్తుంటున్నామా? లేదా మన ఊపిరి మనలో ఉంచిన ఆ దేవునికి ప్రాముఖ్యతని ఇచ్చి, దేవుని బిడ్డారా మనం ఆ దేవుని మీద ఆధారపడుతుంటున్నామా? మనము దేవుని యొక్క ఉద్దేశము నుంచి, దేవుని యొక్క చిత్తము నుంచి మనము దూరమైపోతే దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుందో తెలుసా? దాని యొక్క ప్రభావం ఏంటో తెలుసా? దేవుని యొక్క నడిపింపు నుంచి, దేవుని యొక్క ఉద్దేశం నుంచి మనము దూరం వెళ్ళిపోతున్న దానికి ప్రభావం ఏంటో తెలుసా? దాని యొక్క పరిణామాలు తెలుసా?
ఈరోజు మనం అనుభవిస్తున్న కొన్ని మన జీవితంలో ఎందుకంటే మనం దేవుని చిత్తము నుంచి, దేవుని యొక్క ఉద్దేశం నుంచి మనము దూరం అయిపోయాం కాబట్టి. దేవుని యొక్క చిత్తము నుంచి, దేవుని యొక్క నడిపింపు నుంచి, దేవుని యొక్క ఉద్దేశం నుంచి మనం దూరం అయిపోయి చేసే ప్రయత్నాలు, కష్టం నుంచి, మనం కష్టపడే విధానము, దేవునికి దూరం నుండి మనం చేస్తున్న దాన్ని బట్టి మన కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఏం పెరిగిపోతుంది? ఫస్ట్ ఒక అవుట్పుట్ రిజల్ట్ కోపం, బాధలు, గాయాలు. నాతో ఉన్నారు అందరూ? బాధలు, గాయాలు, సంబంధాలంతా పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడడం మనం చాలామందితో, చర్చలో ఉన్న వాళ్ళతో. హలో, నాకు తెలుసు, మనం ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడతాం, ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడడం, ఇష్టం ఉన్న రోజులు మాట్లాడతాం, ఇష్టం లేని రోజులు మాట్లాడడం, ఇష్టం ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, ఇష్టం లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయం, ఇష్టం ఉన్న వాళ్ళకి ప్రేజలాడి చెప్తాం, ఇష్టం లేని వాళ్ళకి చెప్పాం. మీరు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇదే సంఘంలో, నేను ఉన్నాను. ఐ హావ్ సీన్ దిస్, ఐ నో వాట్ ఇట్ ఈస్. నాకు అర్థం కావనుకోండి, నేను కొంతమందితో మాట్లాడతాను, లేదా కొంతమందితో దీని అన్నిటి యొక్క పరిణామం ఏంటంటే, నేను దేవుని యొక్క చిత్తం నుంచి, ఉద్దేశం నుంచి దూరం వెళ్ళిపోయి దేవుని యొక్క ప్రేమను నేను ప్రవర్తించలేక, దేవుని యొక్క క్షమాపణలో నేను ఉండకుండా ఉండడం వలన దేవుని యొక్క చిత్తం నుంచి దూరం అయిపోయి సొంత బుద్ధి మీద ఆధారపడి నేను చేస్తున్న ప్రయత్నాల వలన కోపము, బాధలు, గాయాలు, సంబంధాలు తెగిపోవడము, ఒక నటన జీవితం, ఏ ఫేక్ లైఫ్ ఆన్ మీ. ఫేక్ లైఫ్ అంటే తెలుసా? ఫేక్ లైఫ్. హైదరాబాద్లో కొన్ని బండ్లు అమ్ముతారు, అవి ఒరిజినల్ బండ్లు కాదు, కానీ వాటికి ఒరిజినాలిటీ తెచ్చేస్తారు. ప్రతి బండికి, మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి బండికి కంపెనీ నుంచి ఒక నంబర్ వస్తుంది. బండి మీద ఒక నంబర్ ఉంటుంది. బండి రిజిస్ట్రేషన్కి వెళ్ళిన వాళ్ళు తెలుసు. కొన్ని సిటీస్లో పాత బండ్లను ఏం చేస్తారంటే అక్కడ వెల్డింగ్ చేసేసి, ఎందుకంటే ఆ నంబర్లో లాస్ట్లోనో మధ్యలోనో ఎక్కడో ఒక నంబర్ వస్తుంది. అది ఏ సంవత్సరం తయారు చేయబడ్డదో ఆ సంవత్సరం రాసి ఉంటుంది. 2024లో వచ్చిన బండికి 24 అని వస్తుంది ఆ నంబర్లో కదా. విన్ని ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. అంటే విన్ని కొంచెం నాకంటే నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి కొన్ని విషయాల్లో విన్ని అని పిలుస్తాను. ఈ సంవత్సరం చేయబడిన బండికి 24 అని వస్తుంది. ఏదో దొంగ బండి ఈ సంవత్సరం అమ్మాలంటే అక్కడ వెల్డింగ్ కొట్టేసి, అక్కడ ఏం చేస్తారు? వెల్డింగ్ కొట్టి, హనా శ్యామ్ కరెక్టే, వెల్డింగ్ కొట్టేసి కొత్త నంబర్ వేస్తారు. దాంట్లో 24 అనేది వచ్చేస్తుంది. దాంట్లో ఏమొస్తుంది? 24 అని వస్తుంది. నేను చూసినప్పుడు సెకండ్ హ్యాండ్ బండి 2024 బండి ఓకే, అరే మంచి కండిషన్ ఉందని కొనుక్కుంటాను. ఫేక్ వేషధారణ, ఆత్మీయ వేషధారణలో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంట్లో నిన్న భార్య దగ్గర వేషధారణలో బతకాలి, భార్య భర్త దగ్గర వేషధారణలో బతకాల్సి వస్తుంది. ఇవన్నీ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ వీ మూవింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ కాలింగ్ ఇన్ అవర్ లైఫ్. మై హోల్ పర్పస్ దిస్ మార్నింగ్ ఇస్ that you realize the damage that has been done in your life and come back to God with a heart of repentance this morning, so that 2024 will be the year of the Lord for you. నా ఆశ, నా ఆలోచన, నా ప్రార్థన ఉదయకాల సమయం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉంటూ, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తంలో మనం ఉంటూ ఈ 2024 సంవత్సరంలో ఆ దేవుని యొక్క నడిపింపు, దైవికమైన ఏ రకంగా అయితే దూత యోసేపుకి మరియమ్మకి వచ్చి కల్లో వచ్చి మాట్లాడిందో, ఆ రకంగా ఆ నడిపింపును మనం పొందుకోవాలి. మీరు పొందుకోవాలని నా ఆశ. నేను బిడ్డారా, దేవుని యొక్క చిత్తం నుంచి ఇంకా దూరం అయిపోతే మనం ఇంకా తప్పులు చేస్తూ ఉంటాం. ఒకటి కప్పి పెట్టుకోవడానికి ఇంకొకటి చేస్తాం, ఇంకొకటి కప్పి పెట్టుకోవడానికి ఇంకొకటి చేస్తాం. కానీ చెప్పాను కదా, బండి వెల్డింగ్ కొట్టేసి పైకి మాత్రం అంతా బాగానే ఉంది అన్నట్టు చూపించాల్సిన జీవితం, ఆ పరిస్థితుల్లో నేను బతకాల్సి వస్తుంది. ఒక అబద్ధంలో మనం బతకాల్సి వస్తుంది.
సమాజంలో దేవునికి ఒక అవమానకరంగా మనం ఉండవలసిన పరిస్థితి వస్తుంది. దేని బిడ్డారా, మనకు తెలియదు అది, మనం కరెక్టే ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మనము యోసేపు మరియా లాగా మనం దేవుని మీద ఆధారపడి మనము ఆ రోజు మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనని సహాయం చేసిన దేవుడు ఈరోజు కూడా మన పరిస్థితిలో ఈ సంవత్సరంలో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవునికి మనము ఆ దేవుని యొక్క నడిపింపును మనం పొందుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాజపేటకి నేను ట్రైన్లో వెళ్తుంటే మధ్య మధ్యలో చాలా కళలు వచ్చాయి. చాలా కళలు నా పరిస్థితికి జరగబోయేదానికి అనుకూలంగా వచ్చాయి. ఆ రెండు మర్చిపోయాను నేను ట్రైన్లో వచ్చినాయి. కానీ రాజపేటలో రాత్రి బోరు, నేను సోమవారం వెళ్ళాను, మంగళవారం బోరేస్తా అన్నారు, వారు రాలేదు. పొద్దున మధ్యాహ్నం వస్తాడని ఇంకొకటే ఫోన్లు కొడుతున్నారు యాంథనీ గారు, టైటస్ గారు. మధ్యాహ్నం పండుకున్నాను. పండుకుంటే ఒక కళ వస్తున్నది నాకు. ఒక తెల్ల దున్నపోతు వచ్చి నా కార్ని ఢీకొడుతున్నది. ఢీకొట్టడానికి వస్తే నేను మళ్ళీ దాన్ని గుద్దాను. దాన్ని గుద్దడానికి వెళ్తే మళ్ళీ నన్ను ఢీకొట్టడానికి వచ్చింది. మళ్ళీ ఎందుకులే అని ఆగాను. నేను గుద్దకుండా ఆగాను. ఆగితే అది మళ్ళీ నన్ను దాటి వెళ్ళిపోయింది. ఏంది ఇట్లా వచ్చింది కళ అనుకున్నా. సరే, నేను దాన్ని ముందు ఢీకొట్టడానికి వెళ్ళిన తర్వాత ఆగాను, ఆగితే వెళ్ళిపోయింది కదా, సరేలే అనుకున్నాను. మధ్యాహ్నం మర్చిపోయాను. బోరోడు రాత్రి వచ్చాడు. రాత్రి వచ్చి ఇంకా బోర్ స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు అయింది. బోర్ నడుస్తుంది. నీళ్ళు పడతాయా లేదా టెన్షన్. నీళ్ళు ఎప్పుడు పడతాయా అంటే పడతాయని గ్యారంటీ ఉంది, కానీ నీళ్ళు ఎప్పుడు పడతాయా టెన్షన్ అండి. సడన్గా ఒక 6-7 వచ్చి గొడవ. దాంట్లో ఒక ఆయన పెద్ద ఆయన, కర్మ వాళ్ళంతా యూత్. సరే ఏంట్రా అంటే ఆఫ్ చేస్తారు మిషన్, బోర్ వేయద్దని గొడవ, అది ఇది. తర్వాత ఆ యొక్క రాజ్పేట్ చర్చికి ల్యాండ్ ఇచ్చిన ఆమె ప్రేమావతి వాళ్ళ అన్న కొంచెంసేపు గొడవ చేసాడు. తర్వాత ఆయన సర్దుకుంటూ నేను కామయ్యాను, ఇంకా ఆమెను అరవద్దని చెప్పాను. నేను కూడా ఫస్ట్ వాదిద్దాం అనుకున్నాను. ఎందుకో నాకు కళ గుర్తొచ్చింది. ఓకే మధ్యాహ్నం వచ్చిన కళ ఇదే అనమాట. నేను కొంచెం సైలెంట్ అయితే అంత కామ్ అయిపోతుందని కామ్గున్నాం. దేని బిడ్డరా, ఆయన మాట సరే వేసుకోండి బోరు, దేవునికి ఇచ్చేసాము ఒకసారి అని. అతనితో పాటు వచ్చిన పిల్లలు, ఆ చుట్టాలంతా వెళ్ళిపోయారు. దేని బిడ్డరా, మై పాయింట్ దిస్ మార్నింగ్ ఈస్, మన పరిస్థితులు మనం ఏ రకంగా ఎదుర్కొంటామో మనకి తెలీదు. కానీ ఈ పరిస్థితుల్లో ఆ దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క నడిపింపును ఈ 2024 సంవత్సరంలో నేను పొందుకోవాలని ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. పొందుకోవాలంటే నేను పూర్ణ హృదయంతో మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా, దేవుడు చాలా టాలెంట్ ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. కానీ ఆ తెలివితేటల మీద మనము ఆధారపడకుండా దేవుని మీద మనం పూర్ణ హృదయంతో మనం ఆధారపడి మనం మరియా యోసేపులాగా ఈ 2024 సంవత్సరంలో మనం ఆ యొక్క నడిపింపును పొందుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరియా యోసేపు వాళ్ళకు కష్టమైనప్పటికీ, వాళ్ళకు బాధ అయినప్పటికీ, వాళ్ళకు అవమానమైనప్పటికీ, వాళ్ళకు అంగీకరించే మనసు లేకపోయినప్పటికీ స్టార్టింగ్లో దూత మాట్లాడిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అంగీకరించారు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కొంతమంది మనుషులను దేవుడు పెడతాడు, వాళ్ళు అనేవి మనకు నచ్చవు, వాళ్ళు అనే విధానం మనకు నచ్చదు, వాళ్ళంటే మనకు బాధ. కొన్ని పరిస్థితుల నుంచి మనం ఎన్నో రకమైన పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ అన్ని పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క నడిపింపును మనము పొందుకొని ఒక ఆశీర్వాదకరంగా అది పరిస్థితి మారాలంటే మనము దేవుని మీద ఆధారపడి మనము జీవించినట్లయితే దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి మనుషులైనా, ఏ రకమైన మాటలు మనతో మాట్లాడినా, ఏ రకమైన సందర్భంలో మనం ఉన్నా, వాళ్ళు అనకపోయినా వాళ్ళ తెలివితేటలు మన మీద వాడినా, మనకు అర్థమవుతాయి. కొంతమంది అనేవి వినపడవు, కొంతమంది అనేవి కనపడవు కదా. కొన్నిసార్లు కొంతమంది అనేవి కనపడవు, కొంతమంది అనేవి వినపడవు, కానీ షగ తగులుతుంది. పొగ పెట్టారు అంటాం చూసారా, తెలుగులో పొగ పెడుతున్నాడు, ఆ షగ తగులుతుంది. అటువంటి పరిస్థితి అయినా సరే
దేవుని నమ్ముకున్న మనము ఆ దేవుని మీద ఆధారపడి ఆ దేవుని యొక్క నడిపింపును మనం పొందుకున్నట్లయితే ఏదైనా సరే మనము దాటి వెళ్ళే పరిస్థితిలో మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపను మనం పొందుకొని ఈ సంవత్సరంలో మనం ఆ రకంగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. నీ చాయిస్ ఏంటి? ఉదయకాల సమయంలో నీ చాయిస్ ఏంటి? దేని బిడ్డారా, ఎన్నో వాగ్దానాలు దేవుడు మన జీవితంలో చేశాడు. ఎన్నో పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఉదయకాల సమయంలో నేను చేసే మనం ఏంటంటే, నువ్వు దేవుని యొక్క నీ జీవితంలో ఇంతవరకు తెచ్చిన ఆ దేవుణ్ణి వదలకుండా ఆ దైవికమైన నడిపింపును నేను పొందుకొని, దేవుని బిడ్డారా, ఆ కాపుదలను నేను పొందుకొని ఈ సంవత్సరంలో మనం ముందుకెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాం. మన ఆలోచనలను మార్చుకుందాం. మనం ఆలోచించే విధానాన్ని మార్చుకున్న రోజే మన పరిస్థితుల్లో మనం మార్పును చూస్తాం. దేవుని బిడ్డారా, మనం దేవుడి వైపు ఉన్నావా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే దేవుడికి మన పట్ల ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ వచనం 11వ వచనంలో మనం చూస్తాం. ఎంతో గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. ఇర్మియా 29:11లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మరియా యోసేపును ఎంతగా ప్రేమించాడో ఆ రోజు నన్ను కూడా అంతగానే ప్రేమిస్తున్నాడు దేవుడు. కానీ ఆ దేవుని యొక్క నడిపింపును మనము పొందుకోకుండా తొందరపాటులో మన సొంత బుద్ధి మీద ఆధారపడి పప్పులో కాలేసేసి మనకు అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి మనకి పీకల మీద వరకు లేనప్పుడు మనము మన సొంత తెలివితేటల మీద ఆధారపడి, దేని బిడ్డారా, మనము ఉండిపోయే పరిస్థితుల వలన, మనము దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల వలన బాధలు, కోపాలు, గాయాలు, సంబంధాలు తెంపేసుకొని ఇంకా ఆత్మీయంగా మనము ఎంతగానో అదొక మేనేజ్ చేసుకునే లైఫ్లో మనము ఉండే రకంగా మనము ఉండిపోయే పరిస్థితిలో ఉన్నామా? కానీ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఏమంటున్నాడు ఇర్మియాలో? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క వాక్కు ఏంటంటే, మిమ్మల్ని గురించి నేను ఎంతో ఉద్దేశం కలిగి, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ. జెర్మియా 29:11 ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ అంటాడు. ప్లాన్స్ టు ప్రాస్పర్, ప్లాన్స్ నాట్ టు హార్మ్ యూ. మీకు హానికరమైనవి కాదు. ఏంటంట? మీకు హానికరమైనవి కావు, మనకు సమాధానము తెచ్చే ప్లాన్స్ అంట, ఉద్దేశాలు అంట దేవుని. హల్లెలూయా. మనకి భవిష్యత్తునిచ్చే ప్లాన్స్ అంట. ప్లాన్స్ టు గివ్ అస్ ఎ ఫ్యూచర్. ఒక భవిష్యత్తు ఉందంట దేవుని యొక్క ఉద్దేశంలో మన పట్ల. దేని బిడ్డారా, మన జీవితంలో అంత నమ్మకమైన వాడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే అంటాడు ఇర్మియా 1:5లో అంటాడు, మనం అనుకుంటున్నాం నా కర్మ ఇది, నాకు టైం బాగాలేదు ఇది, లేకపోతే అనవసరంగా ఎవరిదో ఏదో శాపం ఇది, ఏదో అనుకుంటున్న వాళ్ళు లేదు. దేవుడు మన పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. నీ జీవితం పట్ల, మన జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనకు మేలు చేయడానికి. ఏం చేయడానికి? మేలు చేయ అమ్మా, ఏం చేయడానికి? మంచి చేయడానికి. ఎప్పటి నుంచి కలిగి ఉన్నాడు? గర్భంలో నేను నిన్ను రూపింపకమునుపే నేను ఎరిగి తిని. ఎప్పుడు తెలుసంట మనం దేవునికి? గర్భంలో మనము when we were not yet formed in our womb. 4వ నెల కల్లా బేబీ రెడీ అవుతుంది. ఎన్నో నెల కల్లా? పిల్లగాని వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ క్లాస్, బ్యాచిలర్లు వెళ్ళిపోయారు బయటికి. 4వ నెల కల్లా మగపిల్లోడు ఆడపిల్ల అంతా ఫామ్ అయిపోతుంది. అంటే లోపల సిస్టమ్ అంతా ఫామ్ అయిపోతుంది 4వ నెల కల్లా. ఎన్నో నెల కల్లా? అంటే కడుపులో ఉన్నప్పుడు 4వ నెల. ఈ 4వ నెల రాకముందే, ఎన్నో నెల? అందరు చెప్పండి, ఎన్నో నెల? అంటే గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని. నేను దేవునికి తెలుసు అంట. నేను దేవునికి తెలుసు అంట. దేవుని అటువంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. When you know the love of God on your life and the depth of His love from when He loves us, our reverence toward God will grow more. ఏ రోజైతే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నువ్వు ఆయన యొక్క ప్రేమ యొక్క లోతుని తెలుసుకుని గ్రహించిన రోజు
మన యొక్క భక్తి భావము, మన యొక్క క్రియలు దేవునికి అనుకూలంగా మార్చబడి స్తుతించేవారిలాగా అయితే మనం, అది తెలియని రోజులు బాధల్లో, గాయాల్లో, కొనగడంలో, కంప్లైంట్లో, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడంలో, వాళ్ళని నాకు చెప్పడం, నాది వాళ్ళకి చెప్పడం, జరిగిన పరిస్థితి మీదనే మనం ఉండిపోయి ఆ బాధల్లోనే మనం ఉండిపోతూ ఉంటాం. కానీ ఏ రోజైతే ఆ దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనల్ని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడో మనం గ్రహించిన రోజు, దేవుని బిడ్డారా, ఆ దేవుడు మన జీవితం పట్ల ఏం కలిగి ఉన్నాడో తెలిసిన రోజు, దేవుని బిడ్డారా, ఆయన మన జీవితం పట్ల కలిగిన భవిష్యత్తు, మన జీవితం పట్ల ఆయన కలిగిన ఉద్దేశము మనం అర్థం చేసుకున్న రోజు, ఇవన్నీ కూడా క్షణమాత్రం అనుకుంటాం. ఇవన్నీ కూడా క్షణమాత్రం అనుకుంటాం. ఏం బిళ్ళరా, ఎవరైనా మనకు 10 లక్షలు ఫ్రీగా ఇస్తున్నారంటే 4 మాటలు అంటే పడతామా? ఆ పరిస్థితి ఏమైనా సరే, చుట్టాల్లో కానీ ఏదైనా మనకు అవసరం ఉంది, మన పరిస్థితుల్లో డ్యూటీ దగ్గర డ్యూటీ పీకెత్తే ఇంకో డ్యూటీ దొరకదురని ఆయన కొంచెం తగ్గించుకుంటాం. కానీ దేని బిళ్ళరా, ఆ లోక సంబంధమైన జ్ఞానం మనకున్నది. కానీ దేని బిళ్ళరా, దేవుడు మనల్ని గర్భంలో మనము రూపింపక ముందే, ఎప్పుడు నుంచి తెలుసట మనం దేవుడికి? ఎప్పుడు నుంచి తెలుసు? గర్భంలో నుంచి మనం రూపింపబడక ముందే దేవుడిని నా జీవితం పట్ల ఎంత గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకొని, ఈ 2024వ సంవత్సరంలో ఈరోజు నుంచి మనము ఆ దేవుని యొక్క దైవికమైన నడిపింపు కోసం మనం అందరము పొందుకోవాలని ఉదయకాల సభని జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేని బిడ్డారా, అందుకే అంటాడు సామెతలు 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. దేని బిడ్డారా ఏమంటున్నాడు? చివరిగా చదువుకొని ముగించుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు మన తెలివితేటల్లో మనం ఏమనుకుంటామంటే, నాకు తెలుసు అని ఈ ప్రయత్నం చేస్తాం, ఇది కాకపోతే ఇంకో ప్రయత్నం చేస్తాం, అది కాకపోతే ఇంకో ప్రయత్నం చేస్తాం, ఇది కాకపోతే ఇంకో ప్రయత్నాలు. మన జీవితంలో జరుగుతున్న పరిస్థితుల్లో ప్రయత్నాలు. మళ్ళీ ఈ ప్రయత్నాలన్నింటిలో అవ్వనందుకు, అవతలోడు చేస్తలేనందుకు, అవతలోడితో ఉన్న డీలింగ్లో వాని మీద కోపం, వీళ్ళ మీద కోపం, వాళ్ళ మీద కోపం, వాళ్ళని తిట్టుకొని వాళ్ళ మీద బాధపడి, ఈ ఓపిక అంతా కూడా, ఈ ఆలోచన అంతా, ప్రయత్నం అంతా కూడా ఈ సహించే జీవితంలో మనం ఉండిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రవర్తన అంతటిలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా ఆయన మీద ఆధారపడమంటున్నాడు. దేని బిడ్డారా, ఉదయకాల సమయంలో ఈరోజు నుంచి ఉన్న ఈ నూతన సంవత్సరంలో మరియా యోసేపుకు వచ్చిన ఆ యొక్క దైవికమైన నడిపింపు, ఆ దేవుని యొక్క కాపుదల, దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడినట్టు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని కాపాడి, మన పరిస్థితుల్లో దేవుడు మనకి మాట్లాడి మనల్ని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉండగా ఆయన మీద నువ్వు ఆధారపడాలని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మరియా యోసేపుతో దేవుడు వెళ్ళమని చెప్పడమే కాదు, ఏం చెప్పాడు? నువ్వు అక్కడికి వెళ్ళు, మళ్ళీ నేను చెప్పేంతవరకు అక్కడే ఉండు అన్నాడు. కొంతమంది అట్లా మాట్లాడితే ఈ రోజుల్లో, 10 సంవత్సరాల ముందు కూడా కొంతమందికి ఇట్లా మాట్లాడితే అదేం నచ్చదు వాళ్ళకి. ఆలోచన చేసి చెప్తామన్నా అంట. ఏమంటాం? ఆలోచన చేసి చెప్తాం. కొంచెం భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమంటారంటే ప్రార్థన చేస్తామన్నారు. ఏమంటారు? ప్రార్థన చేస్తారు. తప్పించుకోవడానికి కొంచెం టైం కావాలి కాబట్టి ప్రార్థన చేస్తారు. కొంతమంది సైలెంట్గా ఉంటారు, తెలివి ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి తెలిసి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడద్దు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. దేని బిడ్డారా, మరియా యోసేపుతో దేవుడు వెళ్ళమని చెప్పాడు, అక్కడే ఉండమని చెప్పాడు. మళ్ళీ హేరోదు చనిపోయాక మళ్ళీ ఏమన్నాడు తెలుసా? మీరు శిష్యుడిని తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళండి అని చెప్పాడు. అంటే గాడ్ ఈజ్ ఎ గాడ్. దేవుడు ఎటువంటి వాడంటే మన జీవితం పట్ల పూర్తిగా క్లారిటీ ఉన్న దేవుడు. మనం ఎప్పుడు ఏది చేయాలో మనల్ని నడిపించడానికి సమర్థుడు. మన కళల రూపంలోనే మాట్లాడచ్చు, ఇంకొకరి ద్వారానే మాట్లాడచ్చు, దర్శనంతో మాట్లాడచ్చు. కొంతమందికి దేవుడు డైరెక్ట్గా వాక్యంతో మాట్లాడతాడు, కొంతమంది దేవుడు డైరెక్ట్గా వాక్యంతోనే మాట్లాడితేనే వాళ్ళు వింటారు. నాలాంటి చెప్పినా వినరు. కొన్నిసార్లు నేను మీలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా, నేను దేవుడు వాక్యం నుంచే డైరెక్ట్గా వచ్చి యోసేపుతో మాట్లాడినట్టే నాకు చూపిస్తేనే వింటా కొన్నిసార్లు నేను. అట్లాంటి వాళ్ళని కూడా ఉండొచ్చు మనం ఇక్కడ. ఎవరేమైనప్పటికీ దేని బిడ్డారా, మన జీవితంలో బాధల్లో, గాయాల్లో, సంబంధాలు తెగిపోతూ
ఒక లై, ఒక అబద్ధపు జీవితంలో లేదా బాధల్లో మనముంటూ సమాజంలో మనము ఒకవేళ దేవునికి సాక్షిగా ఉండలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఈ సందర్భాలన్నీ దేనికి గుర్తంటే దేవుని యొక్క చిత్తం నుంచి, నడిపింపు నుంచి మనం కొంచెం పక్కకి వెళ్తున్నాం. వెళ్ళకుండా ఉంటే నువ్వు దేవుని చిత్తంలో ఉంటే చాలా సంతోషం ఈ ఉదయకాల సమయంలో. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు వెనక్కి రావాలన్న ఆశ, నువ్వు 2023 సంవత్సరంలోనో లేదా ఈరోజు పొద్దున చర్చిలోకి వచ్చే అంతవరకు నువ్వు అనుభవించిన విధానంలోనే నువ్వు తిరిగి వెళ్ళాలని కాదు నా ఆశ. నా ఆశ, నా ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ నిలబడ్డాను నేను. నా ఆశ, నా ప్రార్థన ఏంటంటే నీ జీవితంలో నువ్వు ఒక జయించే జీవితంలో ఉండాలని నా ఆశ. హల్లెలూయా. నీ విశ్వాసపు జీవితంలో దేవుని యొక్క నడిపింపు, నువ్వు దినదినము క్షణక్షణము దేవుడు నీతో మాట్లాడి దేవుడు నిన్ను నడిపించే ఆ యొక్క ఆలోచన, నడిపించే విధానాన్ని నువ్వు తెలుసుకొని దేవుని యొక్క నడిపింపులో నువ్వు జీవించాలని నా ఆశ. హల్లెలూయా. దేని పిల్లరా, ఇది అంతా ఎట్లా తెలుస్తుంది నాకంటవా? మరి అన్నట్టు ఇది ఎలాగ జరుగును అని అన్నట్టు అనుకుంటావా? దేని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో మనం గడుపుతూ ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు మనము చోటిచ్చి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మన పరిస్థితిలో మనం నడిపించడానికి మనము ప్రయాసపడినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ నడిపింపు, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మన దినదిన పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపించి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సమర్థుడని ఉదయకాల జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఆ రకమైన నడిపింపు మనం దేవుని నుంచి మన పరిస్థితుల్లో మనం పొందుకోకుండా ఉన్నామంటే మన ఆత్మీయ స్థాయి ఎదగలేదు, మనం విశ్వాసంలో ఎదగలేదు. విశ్వాసంలో ఎదగలేదు. అదేదో అంటారు కదా తెలుగులో సామెత, పచ్చగా ఉన్నవాడికి ఏమంటారు, పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. నేను దేవునికి దూరం అయిపోయి నేను గాయాల్లో ఉంటూ పరిస్థితిలో ఉన్నాను అనుకో, అంత గాయకరంగానే కనపడుతుంది. అందరు నన్ను బాధ పెడుతున్నట్టు అనిపిస్తుంది, అంతా అట్లా అనిపిస్తుంది. అందరు నాకు శత్రువులుగా కనపడతారు, అందరు నాకు శత్రువులుగా కనపడతారు. కానీ దేని బిడ్డారా, ఎప్పుడైతే మరియా యోసేపు వల్లే పరిస్థితి ఏమైనా అది మన కడుపులో పెట్టుకొని దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రమాదం వచ్చినా, ఏ రకమైన పరిస్థితి వచ్చినా దేవుడు మనకు చూపిస్తాడు. బండి నడుపుతున్నప్పుడు ఎవరైనా అడ్డొస్తే హ్యాండిల్ బ్రేక్ వేసుకొని బండి పక్కకు తీసుకోవాలని తెలుసు. మనం గుద్దుతామా? తెలుసు. కానీ మన జీవితంలో జరుగుతున్న అడ్డొస్తున్న వాటికి నీ జీవితంలో హ్యాండిల్ నువ్వు ఎప్పుడు తిప్పుకోవాలో, నీ స్టీరింగ్ ఎప్పుడు తిప్పుకోవాలో నడిపించే ఆ దేవుని యొక్క నడిపింపు మనము ఈరోజు వరకు ఒకవేళ పూర్తిగా పొందుకోకుండా సొంత బుద్ధి మీద ఆధారపడి ఉంటే దేని బిడ్డలారా, ఈరోజు నుంచి ఆ దేవునికి మనం సమర్పించుకున్నట్లయితే ఆ దేవుడు మన స్టీరింగ్ని కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకో మార్గం లేదు. ఎప్పుడైతే మనము దేవునికి దగ్గర అవుతామో దేవుడు మనకి దగ్గర అవుతాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక, నాకంటే ముందు బైబిల్ మూసేశారా? ఓకే. యాకోబు 4వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి అందరు చదువుదాం, చెప్పండి అమ్మా. కాబట్టి ఎవరికి లోబడి ఉందాం? దేవునికే లోబడతా, కానీ ఎవ్వరు మాటినా అనకండి. ఓకే. అపవాదిని ఎదిరించడి, మీ యొద్ద నుండి పారిపోను. నెక్స్ట్, దేవుని యొద్దకు రండి. అందరు చెప్పండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు
మీ వద్దకు వచ్చాను. ఆదివారం వస్తే దేవుని దగ్గరికి, దేవుడు కూడా ఆదివారం వస్తాడు మన దగ్గరికి. హలో బెన్, ఇస్ దట్ రైట్? డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ, క్లోజర్ టు యూ. దేవునికి దగ్గర రండి. సంఘం కంటలేదు నేను, ఓకే? దేవునికి దగ్గర ఉందాం. ఈ నూతన సంవత్సరంలో ఈరోజు నుంచి దేవునికి దగ్గరుండి, మరియా యోసేపుని నడిపించిన దేవుడు, ఆ శిశువు పెద్దవాడైనాక, హేరోదు నిన్ను చంపజేవాడు, నేను శిశువుని చంపాలనుకున్నవాడు చనిపోయాడు, తిరిగి శిశువుని తీసుకొని నజరేతుకు వెళ్ళమని చెప్తే, మళ్ళీ మరియా యోసేపు బాలుడు పెద్దవాడైనాక మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారు? నజరేతుకు వచ్చారు. దేవుని యొక్క నడిపింపు, కాపుదలను పొందుకున్నారు. ఆ నడిపింపు ఈ సంవత్సరంలో నువ్వు నేను పొందుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. ఏ రకంగా ఉంటుందో తెలీదు ఈ సంవత్సరం. ఈరోజు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో తెలీదు. జరిగిందంతా సమాజ్ చేసుకొని దేని బిడ్డారా, ఇదే కాల సమయంలో ఇప్పుడు వరకు వచ్చేంతవరకు పరిస్థితుల్లో, గాయాల్లో, సంబంధాల్లో, మన జీవితంలో జరిగిన పరిస్థితులకు మనము చేసుకున్న దాని యొక్క పరిణామాలు మనము అనుభవిస్తూ, మనం ఈరోజు వరకు చేసిన దానికే మనం ఈరోజు ఇక్కడ అనుభవిస్తుంటున్నాం. ఈరోజు మనం ఉన్న పరిస్థితి, ఉన్న స్థితి is just because of the decisions and the situations that we have faced. మనము తీసుకున్న నిర్ణయాలు వల్లనే ఈరోజు ఇప్పుడు నువ్వు నేను ఈ స్థితిలో ఉన్నాం. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. కానీ ఈరోజు నుంచి ఆ దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో మనం పొందుకునేవారులాగా దేవునికి దగ్గర అవుదాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి దగ్గర అవుదాం. దేవునికి ప్రార్థనలో దగ్గర అవుదాం. పరిశుద్ధ ఆత్మ నడిపింపులోనికి మనం వెళ్దాం. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నన్ను దినదినము మన ఆలోచనలను కూడా కంట్రోల్ చేసి మనల్ని నడిపించడానికి శక్తిమంతుడే అంటున్నాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు అనుకుంటున్నారేమో, అరే దేవుడు ఇట్లా చేస్తాడా అని. దేవునికి అవకాశం ఇచ్చి చూడండి. ఒక చిన్న సంఘటన చెప్పి ముగిచ్చేస్తాను నేను నా లైఫ్లో. ఒకరోజు మీకు అందరూ తెలుసు, మా కుక్క ఉంది కింద. కుక్క ఉందని తెలుసా? దానికి రాత్రిపూట భోజనం పెడతాం. ఒకరోజు నేను అలసిపోయాను, కింద చూసాను దానికి, అరే దానికి భోజనం పెట్టాలి, మళ్ళీ పైకి వెళ్ళి తేవాలి, మళ్ళీ క్రిస్టి కూడా అందరు అలసిపోయి ఉన్నారు, ఎందుకులే అనుకొని ఎందుకు ఆ తేమ్ని పైకి పంపించాల్సి వచ్చింది. అంతలోకి నేను అనుకున్నాను, మళ్ళీ నేను పైకి వెళ్ళి దానికి భోజనం పట్టుకొచ్చే బదులు పక్కన షాప్కి వెళ్ళి ఓ పాల ప్యాకెట్ తెచ్చి 2 బన్నులు తెచ్చేస్తే నేను పైకి వెళ్ళి దిగక్కర్లేదు, పైన వాళ్ళు కిందకి రాక్కర్లేదు అని అనుకొని బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళినోడిని 11 అయిపోయింది, లైట్ వేసి ఉంది లోపల చర్చ్ కాడిది. అరే మళ్ళీ మర్చిపోతాను, అది బంద్ చేద్దామని వచ్చినాక 2 లైట్లు ఎందుకు, ఒకటి బంద్ చేద్దామని మళ్ళీ గేట్ లోపలికి వచ్చాను. గేట్ లోపలికి రాగానే ఆ మణిపూర్ అబ్బాయి పైనుంచి కుక్కకు అన్నం పట్టుకొని వచ్చాడు. పైనుంచి మా కొడేలకి అన్నం పట్టుకొని వచ్చాడు. ఒకవేళ నేను ఆ లైట్ బంద్ చేయడానికి మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటే, ఎందుకులే పాల ప్యాకెట్ కొని బ్రెడ్ కొనేసి వచ్చి అప్పుడు బంద్ చేసిలే అని నేను ముందుకు వెళ్ళిపోయి ఉంటే నేను తెచ్చింది వేస్ట్ అయిపోను. తెచ్చినందుకు నాకు మళ్ళీ మా కృషి పాప స్ట్రిక్ట్గా మాట్లాడుతుంది, తెలుసు కదా. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆ వెనక్కి రావడంలో, ఆ ఆలోచన నాకు రావడంలో నేను షాప్ వరకు వెళ్ళాల్సిన అవసరం పడలేదు. కరెక్ట్ టైం నేను గేట్ తీసి లోపలికి రాగానే కుర్రోడు మా కోడలికి అన్నం పట్టుకొని కింద నిలబడి ఉన్నాడు, జస్ట్ దిగాడు. అంటే నా 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 చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, మనము దేవునికి మనం అవకాశం ఇచ్చినట్లయితే మన ఆలోచనలను దేవుడు నడిపిస్తాడు. మన ఆలోచన, ఆయన నడిపింపును మనం పొందుకుంటాం. ఈరోజు నుంచి సంవత్సరంలో మన జీవితంలో మరియా యోసేపు పొందుకున్న కాపుదలను, ఆ దేవుని యొక్క నడిపింపు దినదినము మనం పొందుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి దగ్గర అవుదాం. ఎవరి దగ్గర అవుదాం? దేవునికి దగ్గర అవుదాం. మన ఆలోచన ప్రకారం మనం వెళ్ళిపోదాం అనుకుంటే మన చాయిస్ అది, మన చాయిస్ మంది అది.
బలవంతం చేయడు దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా. నేను కూడా అందుకే బలవంతం చేయను. చర్చిలో ఉన్న పనులకే కానీ ఏ పనులకైనా, క్రిస్మస్ కానీ ఏదైనా కానీ బలవంతం చేయను. చాయిస్ మనది, చాయిస్ మనది. కానీ మన మనసాక్షికి, మనం నమ్ముకున్న దేవునికి ఒకనానొక రోజు మనం లెక్కప్ప చెప్పుకునే దినం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కప్పి పెట్టుకున్నంత రోజులు కప్పి పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా, జరిగిన పరిస్థితికి నేనేదో సలోమే అన్నందుకు నేను సాయిదాకి చెప్పి, నేను ఏదో చెప్పి సాయిదా ఇట్లా మేనేజ్ చేయాలని నేను చెప్పచ్చు. ఈరోజు తప్పించుకుంటాను. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలకి ఏదో రకంగా నేను మేనేజ్ చేసేయచ్చు. కానీ దేవుని యొక్క చిత్తంకు, దేవుని యొక్క ఉద్దేశంకు దూరం అయిపోతే దేవుని యొక్క ఆశీర్వాదానికి కూడా మనం దూరం అయిపోతాం. కనుక నూతన సంవత్సరంలో దేవునికి దగ్గర అవుదాం. తలలు వంచినట్లయితే ప్రార్థించిద్దాం. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతోను మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నీ కృపలో తండ్రి ప్రభువా, ఉదయకాల సమయన తండ్రి ప్రభువా, నీ సన్నిధికి మేమందరం రావడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశంకే వందనాలు. మరియా యోసేపుని నడిపించిన దేవా, ఈ సంవత్సరంలో ఈ రోజు నుంచి మా అందరం కూడా ఆ రకమైన నడిపింపును మా జీవితంలో మేము పొందుకొనిలాగున మా ఆలోచనలను, మా అలవాట్లను, మా పరిస్థితులను, మా విశ్వాసంను మార్చి తీర్చిదిద్ది క్రియల్లో తండ్రి ప్రభువా నీకు అనుకూలంగా మేము జీవించినట్లు నీకు దగ్గర అవడం మాకు ఉదయకాల సమయంలో నేర్పిస్తావని నమ్ముచు ఇతబడిన వాక్యం మా అందరి హృదయంలో ఫలించినట్లు నీ కృపను దయచేయమని మరియు యోసేపుని ప్రోత్సహించి బలపరిచి ప్రభువా వాగ్దానంను గుర్తు చేసి నెరవేర్చిన దేవా, మా జీవితంలో కూడా నువ్వు చేసిన వాగ్దానంను గుర్తు చేసి నెరవేరుస్తున్న దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇతబడిన వాక్యం మా అందరి హృదయంలో ఫలించినట్టు నీ కృపను చూపించమని నీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.